అవ్వా మా మామతోటి రామగోస అవుతుంది. అలా బిడ్డను చేసుకున్నందుకు పండుగనుకో పబ్బానుకో ఒక్క రోజు ముందు వచ్చి తీసుకుపోవాలి గాని ఏం పని పాట లేకుండా అత్తాండు 4 పూటలు తింటాండు పోతాండు. నేనేమనాలే? మోమాటానికి మామని సప్పడ కూకుంటానా. అయినా నేనేమన్నా అన్నాననుకో ఇది అది దాని అవ్వగారి ఇంటికి పోతుంది. ఇప్పుడు నాకు ఏం అర్థమైతలేదు. పట్టు అంటే కప్ప కోపం, ఇడువంటే పాము కోపం అన్నట్టు నాది ముందు పోతే నుయ్యి వెనుక పోతే గొయ్యి అన్నట్టు గమ్మతున్నది. ఎవరికన్నా చెప్పుకున్నా కూడా ఇజ్జత్ మానం పోయేటట్టున్నది. అయ్యో పిల్లనిచ్చిన మామే కాదురా, బయట వాళ్ళు వస్తారా అచ్చి తినిపోతుంది నీకు కట్నం వేయలేదా అని అందరు అంటారు. ఇప్పుడు బయట చెప్పుకున్నట్టు దాన్ని ఏమనట్లేదు. మా మామని ఏమన్నా అందామంటే బాధపడతారని ఇంత భయం అవుతుంది. నేనేం చేయాలి? ఇంకో తాప మా మామ రాని ఆయన సంగతి చెప్తా. ఇంకో తాప నాకు గడప దొక్కకుండా చేస్తా. పోనీ అని ఊరుకుంటుంటే బగ్గ అవుతుంది. అయినా నేను వాళ్ళ ఇంటికి పోయి తింటానా, తాగుతానా, ఉంటానా. నా పని ఏదో నేను ఉంటానా. అరే రావాలి, బిడ్డను చూసేందుకు రావాలి. 1 రోజు 2 రోజులు ఉండాలి. ఊరిని అక్క వారానికి 3-4 రోజులు ఇటే వస్తాడు. వారానికి 3-4 రోజులు ఇటే వస్తాడు. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? ఏం చేయాలి చెప్తా. ఇంకో తాప రా మామ, నువ్వు జన్మల నా గడప దొక్కద్దు. ఏదో మా అత్త లేదని మామ అని ఊకుంటే ఎక్కువ ఎత్తాండు. ఓర్ నీ అక్క ఇంకో తాప రాని చెప్తా. అబ్బబ్బబ్బా ఈ చలికి కౌరిచ్చిన కొడు తిన బుద్ధి అవుతాంది. కరెక్టే కదమ్మా. ఇప్పుడే చెడిపోయిన వాడు ఏ ఆగవా పాడు. ఈ నల్లమొక పొడి వచ్చినాక కౌరిచ్చిన కొడు తెమ్మంటిగా తెత్తడో తేడో. ఒకవేళ కౌరిచ్చిన కొన్ని తెచ్చిందనుకో మా బాపును రమ్మంటిగా. మా బాపుకు కౌరిచ్చిన కొడు అంటే మస్తు ఇష్టం. ఈ నల్లమొక పొడు పనికి పోయినాక ఇద్దరమే తింటావి. ఇక అగో ఈ మనిషి ఇంకా అత్తలేడు ఇయ్యాలా. ఏం పని ఉందో గంతగానం ఎవరితో సోది పెట్టుకుంటూ కూర్చున్నాడో. మా బాపు ఫోన్ చేసి ముందే రమ్మనన్న. అద్దుతి ఈ నలమొక పొడు మళ్ళా కాల్చిన పొడి తెత్తడో తేడో. తెచ్చినాకనే వెళ్తా. నేను మొత్తుకోబడతాడా నువ్వు మొత్తుకోబడతావు ఏది మన ఇంకా అత్తలేడు. ఏం చెప్తానవే? ఏం లేదు, నీకోసమే చూస్తానా. ఎందుకు రోజు నన్ను చూస్తలేవా ఏంది? జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. కొత్తగా ఏమో చూసినట్టు మాట్లాడబడుతుంది. అది కాదే ఈ చల్లదనానికి కాల్చిన కొడి తిన బుద్ధి అవుతాంది. లాస్ట్ దొరకరావా ఏంది ఈ చలికి కాల్చిన కోడి తిన బుద్ధి అవుతుందా? కాల్చిన కోడి నీకేం సరిపోతుంది? ఓ 4-5 పాములు తెచ్చి కాల్చి ఇత్త తిను. వెచ్చగుంటాయి. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఓ దిక్కుమల్లోడా, ఇంకా పాములను తింటే చచ్చిపోరా మనుషులు? అన్ని కావడం మాట్లాడుతాను. నేనేం అడిగినా కాల్చిన కోడేనా చెప్పేది తిని కదా, ఇంటే వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. ఏంది కాల్చిన కోడేదేమ్మంటారవా? ఆయన నిన్ను నోట్లకెళ్ళి రాంది ఏం మాటలే. సచ్చిన కోడి తెమ్మంటావు, బతికిన కోడి తెమ్మంటావు, పురుగులు పడ్డ కోడి కూడా తింటావు నువ్వు. అగో అనుకుంటా మీదికి వస్తాను. నేను ఏమడిగినా కాల్చిన కూడా కదా తెత్తవదేవా. అవో అమ్మా నాకు ఆర్డర్ ఇస్తానవేంది తెత్తవదేవని? నిందేను నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఇవాళ నువ్వు కాల్చిన కోడి తేలేదనుకో పొయ్యి ముట్టియా నువ్వు ఉపాసన అన్నావు చెప్తానా. నువ్వు కూడా నాతోటి ఉపాసమే వండాలి. నువ్వు తింటే నేను తింటా, లేకపోతే లేదు. ఏమో పొయ్యి ముట్టియ అంటారవేందే? 2 రోజులు ముట్టియవో సూత్త ముట్టియకే. నీకు పొయ్యి ముట్టియనన్నా గాని నేను పొయ్యి ముట్టించుకోనా? నా మీద గిలాసుడు పొంగించుకొని తింటా. అబ్బా అమ్మా నీకే వంగించుకోవద్దనే? నాకు వంగించుకోరాదా? నేను కూడా వంగించుకుంటా గిలాసడు. నువ్వు స్టవ్ కాడికి పోతే నీ చేతులు ఇచ్చి పొయ్యిలో పెడతా. చూసారా సార్ డబుల్ యాక్షన్. నాకు కూడా చేతులున్నాయి, నేను కూడా ఇరిసి పొయ్యిలో పెడతా. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. అంత కాదు తెత్తవదేవా అని కొడతానవేందే? నువ్వేమన్నా రూలా? ఆయన చికెన్ తెచ్చినా మటన్ తెచ్చినా ఒక్కదానివే తింటావు అదే. నాకు గింత ముక్కలు లేకుండా పులుసన్న వాతం చూసినవానే ఎప్పుడన్నా? పరమ దుర్మార్గుడు సార్ వీడు.
ఏ సైడ్ సార్ వెండి ఇగో నువ్వు కాల్చిన కోడి తెస్తావు కదనే, ఆ కోడి చూసేసరికే ముఖం కొడుతుంది. ఇంతంత మాంస్తతి నీకోసం. నువ్వు మనిషివా పశువా అలా కొడతావంటే? నేను కాల్చిన కోడి తెస్తాను, నువ్వు ఫిక్స్ అయిన వల్ల నాకు ఇంత ఉంచుతావా? అది తిని నీకు ముఖం కూడా కొడుతుందా? ముఖం కూడా కొడుతుందా? అది తింటే ముఖం కొడుతుందో కొట్టదో గాని దగ్గర నుంచి నీ కప్పమూతిని చూస్తే మా ముఖం కొడుతుంది, మా ముఖం కొడుతుంది. అంటే నా కప్ప మూతలు చూస్తే నీకు ముఖం కొడుతుందానే? మరి ఇక చికెన్ మటన్ తెచ్చుడు ఎందుకే? నీకు ఆకలి అయినప్పుడు అల్లా నా కప్ప మూతి దగ్గర పెడతా, దగ్గర నుంచి చూడు, దగ్గర నుంచి చూడు. నీకు ముఖం కొడుతుంది, మనకు ఖర్చు తప్పుతుంది. ఏమంటావే? ముంగట 2 పనులున్నాయి చూసినావా? అవి కనబడతలేవు గాని కనబడితే సుత్తాను కొంచెం చంపుతే ఏమనుకుంటానావో, నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. అంటే సుత్తందుకున్న పల్లిర కొడితే అమ్మా అమ్మా. నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం అంటరా? నువ్వు చిన్నదాన్ని కాదే, నా పల్లిర కొడితే నీ మటన్ చికెన్ తినా మొత్తం నువ్వే తిన్నావని నా ప్లాన్ వేసుకున్నావు గానే. చెప్పే, అబద్ధం చెప్పు, నిజమా కాదా? ఓ పిస్స పిత్తిరినమో కూడా నేనేం మాట్లాడుతానా, నువ్వేం మాట్లాడతానో? ఏమన్నా అర్థం పర్థం ఉన్నా దీనికి దానికి? అర్థం ఉన్నది. నువ్వు నా ముంగడి పండ్లు రాలగొడతాను ఎప్పుడన్నా అన్నవా? నీకు ఆలోచన ఎందుకు వచ్చింది చెప్పు. నేను అనుకు నా బుద్ధి తక్కువనే గాని నువ్వు కాల్చిన కొడుకు తెస్తావతేవా? అగో కాల్చిన కోడి తెస్తావా తేవా అంటానవేందే? చికెన్ సెంటర్ కాడికి పోయి కోడిని పట్టుకొని వస్తే మనమే పోయి వినగా ఊరించుకోవచ్చు. మరి దాన్ని తెస్తావా తేవా అని దాని కాట తెస్తానవేందే? గా కోడి కాదు, మనం కరీంనగర్ హాస్పిటల్ నుంచి పోయేస్తంటే అలా గిర్ర తిరుగుతానే చూడు కోళ్ళు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా? గా కోడి కావాలి. ఏంది కరీంనగర్ హాస్పిటల్ పోతుంటే అలా కనబడ్డాయా? అవి అప్పుడం కోళ్ళు అంటారే, ముక్కలు గట్టిగా ఉంటాయి. అవి తిన్నామనుకో ఇది వరకే నీకు పంటి నొప్పి. ఆ ముక్కలు ఇరికినాయి అనుకో నీ ముఖం ఇంత వాత్తది. ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నాకు అదంతా తెలియదు, నువ్వు తెస్తావుతేవా? ఓ పిసదానా, నేను చికెన్ సెంటర్ కాడికి పోయి చుట్టుకోడి పట్టుకొచ్చి వేడి నీళ్ళు కాగబెట్టి ఉడికిచ్చి పసుపు పెట్టి మంచిగా ఈత కమ్మతోటి మంచిగా ఉరిత్తేనే పేగులాన్ని వారేసి మళ్ళా దేవరా కలికి కమ్మలు అంటుకొని తినచ్చు. అది ఒక్కసారి ఈత కమ్మతో గమనించామనుకో దాని రుషే వేరుంటది. నీకు అర్థమైతే లేదు, నా మాట నమ్ము. అట్లా మనం ఎప్పటికీ అంటుకునేదే కదా, ఏమద్దు ఈసారి బయట నుంచే తెచ్చుకుందాం. గుద్దుతే మూతి వలగాలే. ఎప్పుడన్నా ఈత కమ్మతోటి గమనించింది తిన్నావా నువ్వు? నేను తినలే కానీ అన్ని తెలిసినట్టే మాట్లాడుతావు. చెప్తున్నానా లేకపోతే లేదు. ఇంట్లో అంటుకునేది ఎట్లుంటది? అరే ఇంట్లో మంచిగా ఉంటది, కమ్మ ఉంటది. కట్టెల పొయ్యి మీద నడితే కూర రుచి ఉంటది. గ్యాస్ పొయ్యి మీద నడితే వేరేట్టుకుంటది. అదే కట్టెల పొయ్యి నడివనుకో మన తీర్థం పోయినప్పుడు అనుకుంటే కూర ఎట్లా కుదురుతుంది? అలా ఏం మసాలా లేకుండా కమ్మ ఉంటది కూర. ఒక్క బొక్కన్న మిగిలిందానే. ఇప్పుడు నువ్వు ఆడిపోయేది ఏనంటావు అంతేనా? అరే ఇది వరదాకా చెప్తే మళ్ళా మొదటికి అర్థమైందే. నిన్ను తెచ్చి అండుతా, మంచిగా ఉంటది తిని ఒక్కసారి. సరే తీతేపో. సరే మరా. ఏదో ఒక కోడి, ఈ కోడి నన్ను ఒప్పుకున్నాడు. ఇక మా బాబు ఫోన్ చేసి రమ్మంటిగా. హలో బాపు, మీ అల్లుడు కాల్చిన కోడి తెత్తండే. నువ్వు తొందర ఇంటికి రా, సరేనా? వచ్చేసేయి. అత్తాను మా బాపిగా. నీ అబ్బా దీన్ని చూస్తే నాకు ఒక కోపం వస్తలేదు, ఏమంటట్లేదు. అచ్చిరాన ఆలోచనలు వస్తాయి. వాన కొడుతానో మటన్ తెమ్మంటది, చలి పెడుతానో చికెన్ తెమ్మంటది, ఎండ కొడుతానో చేపలు తెమ్మంటది. దీంతో నాకు రామ గోచే ఉన్నట్టున్నది. నీ అబ్బా నిన్నటికైతే పత్తిరడు అయిపోయింది, ఓ పని అయిపోయింది. వాన గిట్ట కొడుతుంది అనుకుని మత్తు భయం అనిపించింది. సేట్ని అడగాలి ధర ఎట్లుండదో. రేపు ఎల్లుండో చూసి ఎల్లుండన్నా పత్తి బీటికి కొడతా. ఓ శంకరే ఎటు పోతున్నావురా? ఎట్లేదురా సత్తన్న, ఇడ కూసో. నా బాధ ఎవరో చెప్పుకోవాలరా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం బాధరా? ఏమని చెప్పాలి నీకు? పిసగాడివారా నువ్వు? చెప్తే తెలుస్తుంది కానీ నీ మనసులో నువ్వు పెట్టుకుంటే ఎట్లా తెలుస్తారా నాకు? ఏమైందో చెప్పు. ఏం చెప్పానే, నా భార్య రోజుకొక కోరిక కోరుతుంది. అగో ఏం కోరికలు కోరుతుందిరా? ఓ రోజు చేపలు అంటది,
ఓ రోజు చికెన్ అంటది, ఓ రోజు మటన్ అంటాంది. ఇలా బాగా చల్లగా ఉన్నదని కాల్చిన కోడి తెమ్మంటాందిరా, కాల్చిన కోడి తెమ్మంటాందిరా. ఆరెంజ్ లో ఉందా? మరి ఏమని చెప్పినావు? ఏమని చెప్తా, ఇక దానికి ఎదురు మాట ఇస్తానా? సప్పడగా వచ్చినా. అది కాదురా శంకరి, వారానికి ఒకటిసారో 2 సార్లు తెమ్మంటే తీసుకుపోతాం. వారం వారం తెమ్మంటే ఎట్లా తెస్తావురా? అయినా భార్య చెప్పినట్టు తినద్దురా. ఒకవేళ విన్నామనుకో అచ్చి మెడల మీద కూర్చుంటారు. అయితే గాని మరి మీ లక్ష్మి నీ మెడల మీద కూర్చున్నదారా? ఏం మాట్లాడుతున్నావురా? అది తక్కువ బరువు ఉన్నదిరా. అచ్చి నా మెడల మీద కూర్చున్నది అనుకో, కోడి మెడలు ఇరిగినట్టు పక్కన ఇరుగుతాయిరా. అయినా ఏదో సామెత ముచ్చట చెప్పిండ్రా. అంటే నువ్వు మీ లక్ష్మి చెప్పినట్టు వినవారా? అదేమన్నా ఎమ్మని నెల కింద చెప్పింది అనుకో, నేను 3 నెలలకు చేస్తారా. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలు దాని మాట వింటేనే గిట్లుంటాన్రా. నువ్వు మంచిగానే ఉన్నావురా కంతలోడా. అంటే నేను నా పెళ్ళం మాటలు విని ఇట్లయినా కదా. ఇంకా 4 రోజులు గట్లయినా అనుకో, పత్తగ లేకుండా పోతావు. ఇది టూ మచ్, ఇది టూ మచ్. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ పచ్చకైనా వాడు, ఇది టూ మచ్, ఇది టూ మచ్, టూ మచ్. మానవత్వం ఉన్నవాడు. అరే భార్య మాట గిట్లనే వింటావనుకో, ఇక నువ్వు ఉండవు. నువ్వు నాకు సంసార మాటలు చెప్తానవారా కంతలోడా? నువ్వు ఊళ్ళో చేసే పనులు లచ్చక్కకు చెప్పిందనుకో, చుక్కల్లో కెక్కినాడు సక్కనోడు, ఎప్పటికీ చిక్కనోడు ఉన్నవాడు. అంటే అది నువ్వు తిన్న మందేరా నిన్ను తిన్నది, నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగదని చెప్పానా? నువ్వు తిన్న మందేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది, సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగు బతుకులన్నవి ఆడుకుంటవి. ఓరి సత్తిగా ఈ పాట వాడిందంటే నేను తప్పు గాని, అల్లున్నట్టు మనం ఇలా వాడినాం అనుకో మంచిగా ఉండదు. వెరైటీగా వాడాలని వాడిండ్రా. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఎట్లున్నది? నేను కూడా అల్లు ఉన్నట్టే వాడినారా, ఏదో నోటికొచ్చింది వాడినా. అయినా గాని నువ్వు వాడింది చరణం మంచిగా ఉందిరా. శరణం మాగాల్సింది గాని నువ్వు చేసే పనులు లచ్చక్కకు చెప్పిందనుకో, నీ శర్మం వస్తది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అరే శంకరే, కర్వానికన్నా మందరిచ్చిందా నిన్ను? అయినాక పాత విషయాలు ఎందుకురా నీకు ఇప్పుడు? పాత జోలు ఏం చేయగాని ఇప్పుడు ఏమంటావురా సత్తి? నా పెళ్ళం కాల్చిన కోడి తెమ్మన్నది, మరి తీసుకుపోమంటావా అంటావా? అరే శంకరి, నీ పెళ్ళాన్ని నీ ఇష్టం, నువ్వు తీసుకపోబుద్ధి అయితే నువ్వు తీసుకపోలేకపోతే లేదు. ఏమన్నా అంటే లచ్చికి చెప్తా అంటాను. నీ ముచ్చట చెప్పురా అంటే 3 రోజులు తిరుగుతావేంద్ర కంతలోడా? ఇప్పుడు అసలు తీసుకుపోవన్నద్దా? నాకు ఒకటి చెప్పు. అరే శంకరి, నీ పెళ్ళాన్ని తీసుకురమ్మన్నప్పుడు అలా తీసుకుపోయినావు అనుకో, గిట్లనే లాగం తప్పుతుంది. కోళ్ళ ఫారంలా కోళ్ళు లేవని చెప్పు, రేపు తెస్తా అని చెప్పు, అంతే. అన్ని మర్చిపోతది. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటాం అంతేనంట వారసత్తి. గంతేరా, పోంపా మర్చిపోతా అంటావు కదా. గంతే. ఆయన రేపటి దానికి రూపం ఏడున్నదిరా, తెల్లారితే చూద్దాం. సరేనా? సరే పరా. ఇంకో చికెన్ సెంటర్ కాడికి పోయినా మొత్తం కోళ్ళు అయిపోయినాయే అని చెప్తా. చెప్పు. ఇంటది ఇంతది అంట కదా. ఎల్లుండంటే దానికి డౌట్ వచ్చు, అయ్యో నిజంగానే అయిపోవచ్చు, రేపు తెత్తర్తి అని చెప్తా. మర్చిపోతాది పారా. అబ్బా, ఈ శంకర్ గాడు కవరిచ్చిన కొడుకు గురించి చెప్తే పానం అంతా కొట్టుకుంటాంది, నోట్ల నీళ్ళన్నీ ఊరుతానాయి. మళ్ళీ వచ్చినాయి కవిరిమంట కోన్ని పోయిమంట. అయినా కవిరిచిన కొన్ని అంటే మళ్ళీ లచ్చికి చూస్తా పానం కొట్టుకుంటది. అడుగుతా, లచ్చి ఉన్నావే?
ఏం లేదే ఇక శంకర్ గానళ్ళు కమిరించిన కొన్ని తెచ్చుకుంటానరట మన శుద్ధి తెచ్చుకుంటామే. కాసిన కోడి గురించి తీస్తే కంతలు కాల్తా కంతలోడా నమ్మొద్దురా అడుగు తిరు. మొన్ననే పసకలైనాయి కాదురా. కష్కలు గాని ఏదో అనుకున్నాను కానండి అమ్మో కసిదీర కాల్చిన కొన్ని తింటేనే లచ్చి. అంత బాగుంది ఏంటండి? కాల్చిన కోడి గురించి తీసినావనుకో నీ అనక జబ్బల గుద్దుతా కంతలోడా. అంతకంటే ఇంకేం కావాలి సార్? అబ్బా నువ్వు గుద్దుడాదు పడుడాదు గాని తెత్తనే ఇద్దరం కమ్మగా తిందామే. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావా. మొన్ననే పసకల్లా అయిపోయింది. ఓ నెల రోజులు ఆగరాదు తిందు. అబ్బా ఇవి ఒక్కసారి తింటేనే లచ్చి ఏం కాదే. ఏం కాదని అంటున్నావేంది? ఒక నెల రోజుల దాకా కౌసేవంట. నన్ను ఒరియకు. అండవా లచ్చి అండవా. శంకర్ గాడు కోడిని తెచ్చుకుంటా అంటే అద్దంటే వాడు వండుకున్నా గాని ఇంత కూర ఆడుకొని వచ్చి తిందు. బిడ్డా బాబా ఉన్నావా? అగో వచ్చినవానే బాపు. మీ అల్లుడు కొన్ని తేవడానికి వేయండు కుసో. సరే బిడ్డ వారానికి 4 సార్లు వచ్చి తినిపోతా. అల్లుడేమన్నా అనుకోడా మరి నువ్వు వేరయ్యా. గాయన ఏమనుకుంటాడే? ఆయన నీకెవరున్నారు చెప్పు? నేను ఒక్కదాన్నే కదా బిడ్డనైనా కొడుకునైనా. మీరు మన ఇంటికి వచ్చి తింటే కాదు, నేను మీ ఇంటికి వచ్చి తినడు మంచిగా ఉండదావా? ఇంటికాడ టైంకి నువ్వు వండుకొని తింటానవనేమో. కోడి కూర వండినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తాను, అందుకే వెళ్తాననే బాపు. నిజే బిడ్డ, మరి అల్లుడు ఒక్కసారి నాకు ఫోన్ చేసి రమ్మంటాడా? నువ్వే వెళ్తాను గాని. గాయన మాటలు పట్టించుకుంటావనే బాపు? నేను పట్టించుకోను. సరే గాని మంచినీళ్ళు తెత్త తావదు. అల్లుడు అంత బాగానా? అంత బాగే. కూర్చో మామ. ఏంది అట్టిగానే వచ్చినావు? కోడేది? చికెన్ సెంటర్ లో వెండే 2 తిరిగినా ఒక్క కోడి కూడా లేదు. అంటే మీ బాబత్తాన్ని కాల్చిన కోడి అన్నావా నువ్వు? నీ నాటకాలని నాకు తెలిసేనే. మీ బాబు వచ్చినప్పుడల్లనే నువ్వు కూర గీర అంటావు. నాకైతే నువ్వు అట్టి టమాటా బెండకాయ పెట్టు. ఆయన చికెన్ సెంటర్ లో కోడి ఎందుకు ఉండదు? పోయి చూసుకొచ్చుకోబో తెలుస్తుంది. అగో 2 చికెన్ సెంటర్ లో ఒక్కటేసారి అయిపోయినాయి కోళ్ళు. ఏ ఆగవా లొల్లి పాడు. అయిపోయినాయే. ఆయన మీ బాబత్తన్న నువ్వు తెప్పించినవా లేకపోతే సడన్ గా మీ బాబు వచ్చిండా? నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడుంటారు. అగో అడుగుతాంటే ఎదురు ప్రశ్న ఎత్తవేంది? అవును మా బాపు నేనే రమ్మన్నా. పోయి నువ్వు తెస్తావా? నాకు ఎరికేనే మీ అయ్యత్తే నువ్వు గిట్టనే మాట్లాడతావు. అగో చూసినా మామ నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతాందో. అయినా నువ్వు మా ఇద్దరికి లొల్లు పుట్టించేందుకు వచ్చినావా ఏంది? అయ్యో అల్లుడు, మీకెందుకు నేను లొల్లు పుట్టిస్తా? మీరు నేను మంచుకుంటా కదా. ఓ నలమొక్కడా, మా బాపు లొల్లి పుట్టించడానికి వచ్చిండానంటావా? అగో చూసినా మామ నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతాందో. ఇవాళ కోళ్ళు లేకపోతే రేపు తెచ్చుకుంటాం కదా. ఆడ లేవే అంటే అప్పుడే అయిపోయినా గివ్వే కారట ముచ్చట్టు మాట్లాడుతుంది. చూసావా? అయిపోయినాడు కాదు బిడ్డ, రేపు తెస్తారట. ఇక్కడికి ఒక్కనాడు తినకుంటే ఏమవుతుంది? అగో నువ్వు కూడా గట్లనే మాట్లాడుతానేవేంది బాపు? ఈ సందువన్నోడు కావాలని వేడు. అగో చూసిన మామ నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో. నోరు బాగాలేస్తుందే. మీ అయ్య వచ్చిండానా? మీ అయ్య చూసుకోనా? అల్లుడు ఆవిడ తెలియదు బిడ్డ, ఏమనుకోకు. చేసేదంతా చేసి ఏం తెలియనట్టు చూస్తానవా? దానికి తెలియదని మాట్లాడతాను. దానికి ఎందుకు తెలియదు? దానికి నాకంటే ఎక్కువ ఎరక. నాకేమెరుకో కప్పమూతోడా? మా అయ్య వచ్చిండా? నాకు అంతగానం ఎగురుతాను నా మీద. కప్పమూతోడు అన్నావనుకో మూతికి వాతలు పెట్టా. ఏంది మీరు మీదకి వస్తారా? అప్పుడే కూసా. మీ అయ్యకు వచ్చేదానికి పొద్దున్నని ఉండదానే. ఆయన నువ్వు వారానికి 4 సార్లు ఎందుకు వస్తావు? ఎప్పుడో పండుగ అనుకో పబ్బ అనుకో రావాలి గాని పిలిచినప్పుడల్లా వచ్చి చూసుకుంటావా? ఉండిపోతావు ఈడ. గట్ల ఎందుకంటాను? నేను పిలిస్తే వచ్చిండు మా బాబు. మీ బాబు పిలిస్తే మీ బాబుని చూడబుద్ధి అయితే 10 రోజులు పోయి ఉండు. వారానికి 4 రోజులు నా ఇంటికి వచ్చుడు ఎందుకు? నా ఇంటికాడికి వచ్చి చేపలు మటన్ చికెన్ తినుడు అవసరమా? అది పిలుస్తుంది. నీకన్నా బుద్ధి ఉండదా? గట్ల ఎందుకంటాను? అనపోతే ఏమంటారు? నువ్వు ఏమంటే మాకు లొల్లులు అయితానాయి. అయ్యో బిడ్డ, నా బిడ్డను చూడబోద్దే వచ్చిన. ఇంకోసారి ఏం రాను కానీ మీరు లొచ్చి పెట్టుకోకూడదు. గాయన ఎంత బాబు బదలాడు? అద్దు బిడ్డ, అల్లుని అట్లా అనద్దు.
అల్లుడు ఇంకోసారి ఏం రాను కానీ మీరు వదిలిపెట్టుకోకూడదు ఇక. బాపు ఆగే. ఎందుకు ఎడతావు? నాకు ఆకలి అయితే అన్న వేసుకురా పో. వేసుకొని పో. ఏ పెడతావు? నువ్వు వేయకపోతే నాకు చేతులు లేవానే, నేనే వేసుకొని తింటా. తినిపో, తినడానికే ఉన్నావు కదా. మా బాపుని ఎలా కొట్టావు? నీ కళ్ళు చల్లబడ్డాయి కదా. రావాలి ఉన్నావా బిడ్డ? రావాలి ఉన్నావా బిడ్డ? అగ బాపు గిట్ల వచ్చినవేందే? ఇగో భూమి కాగితాలు బిడ్డ. ఈ భూమి కాగితాలు నాకెందుకు ఇస్తానవే బాపు? నీకేకుంటే వాళ్ళకి ఇస్తా బిడ్డ. నేను ఉంటానో పోతానో అన్ని నీ పేరు మీద రాసిన. అయ్యో బాపు అట్లా అనకే. మొన్న వచ్చినప్పుడు అల్లుడి మాటలు ఇంటే నాకు మంచి కనిపించదు బిడ్డ, అందుకే రాసిచ్చిన. అయ్యో బాపు మీ అల్లుడు పైసలకు అట్లా మాట్లాడిండు అనుకుంటానా? ఆయన అట్లాంటోడు కాదే. ఇప్పుడు ఎప్పటికైనా అయ్య వచ్చింది కదా బిడ్డ, అందుకే ఇచ్చిన అయ్యా. బాపు అన్నం తిందుదాయే. అద్దు బిడ్డ, ఇక అల్లుడు అత్తేవని అనుకుంటాడు. ఇక నేను ఇంటికాడ తినొచ్చిన. సరే పోతానయ్యా. మా బాపు బుక్కెడు బువ్వ కూడా తినలేదు ఈ నల్ల మొక్క పొడి చేయబట్టి. అగో కవర్ ముంగడ పెట్టుకునేమో ఎడతావు. ఎవరు వేరని ఎడతానవే? ఎవరు పోతున్నావు నల్ల మొక్క పొడ? మరి గిడ కూర్చొని ఎడతావు. ఏమైంది? మా బాపు వచ్చిండు. మళ్ళీ వచ్చిందా మీ బాబు? గన్నన్న కాదే, మళ్ళీ వచ్చేదానికి ఎట్లున్నది ఆయనకు ముఖం? చి 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 తినిపోయిందా? తెచ్చడు తినిపోయిందానే? నల్ల మొక్క పొడ మా అయ్య వచ్చినప్పుడు అలా అని తిండి తిండి అని అవమానించినావు. ఇక చూడు ఆయన పేరు మీద ఉన్న ఆస్తి అంతా మన పేరు మీద రాసిండు. పట్టిగా నీ కళ్ళు చల్లబడ్డాయా? అయ్యో పిసదానా, మీ బాబు వచ్చి తిన్నందుకు నేను అనలేదే. వారానికి 4 రోజులు మీ బాబు ఇడికత్తే మీ బాబుతో మీ ఇంటికి ఏడబోతావు అన్న భయం కొద్దీ మీ బాబుని తిట్టిన్నే. ఆయన మీ బాబు ఆస్తి మనకెందుకు చెప్పు? మీ బాబు ఆస్తి మీ బాబుకి ఇచ్చి మీ బాబుని మనమే ఇక్కడికి తెచ్చుకుందాంపా. ఏంది నిజమా? నిజమే. ఇప్పుడే పోదామా? ఇప్పుడే పోదాం. అబ్బా మా ఆయన బంగారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.